ఆ పాడైపోయిన వాచ్ని ఎన్నిసార్లు రిపేర్ చేస్తావు నాన్న? అది అటు పడేసి కొత్తది తీసుకోవచ్చు కదా. టైం చూడడానికైతే ఎప్పుడో కొత్త వాచ్ తీసుకునేవాన్నమ్మా. కొత్త వాచ్ టైం చూపించిద్దేమో కానీ ఈ పాత వాచ్ నాకు గడిచిన రోజుని గుర్తు చేస్తుంది. అసలు ఆ రోజుల్లో అంత గుర్తుపెట్టుకునేలా ఏం జరిగింది నాన్న? ఇప్పుడు అవన్నీ ఎందుకులే అమ్మా. అబ్బా ప్లీజ్ నాన్న, చెప్పచ్చు కదా. అసలు ఏం జరిగిందో చెప్పు. సరే సరే చెప్తా. ఆ కథ పేరు అరే నువ్వు మార్నింగ్ డాష్ ఇచ్చిన కుక్క చనిపోయిందంట్రా, ఒకసారి వెళ్ళి అంకుల్కి సారీ చెప్పు. లైట్ లేరా? నీ కర్మ ఇంకా. వచ్చేస్తానమ్మా. కర్మనా తొక్క. బాబు ఏమైంది బాబు? ఏ బాబు? హలో అంబులెన్స్, ఇక్కడ టెంపుల్ దగ్గర ఇద్దరికి యాక్సిడెంట్ అయింది, తొందరగా రండి. చాలా బ్లడ్ పోతుంది. ఫాస్ట్. ఇట్స్ ఓకే, నేను తీసుకెళ్తాను. ఈ అంకులేరా కాపాడింది. అయ్యో పర్లేదు బాబు, నువ్వు సేఫ్గా ఉన్నావు కదా, నాకు అది చాలు. ఓకే అంకుల్. డబ్బులు ఎంతనే అంకుల్? ఏం పర్లేదు బాబు, డబ్బులేం వద్దు. సరే బాబు, నేను వెళ్తాను. ఇంట్లో మా అమ్మాయి వెయిట్ చేస్తూ ఉంటుంది. ఓకే అంకుల్. మీకు ఫ్యూచర్లో హెల్ప్ కావాలన్నా అని అడగండి. ఇదే మా కాలేజ్. ఈ కథ మీరు ఎప్పుడు చూడనటువంటిది, కానీ ఎక్కడో చూసామే అన్నట్టుంటుంది. నమస్తే అంకుల్. నమస్తే బాబు. రాత్రికి ఏపీహెచ్ వాడు చూడు వాడు ఏంటమ్మా, ముగ్గురు ఫ్రెండ్స్ కలిసి వెళ్తే వాళ్ళు బంక్ కొడతాను అనుకుంటున్నావా? అవును. అలా అయితే నువ్వు పప్పులో కాలేసినట్టే. ఆ ముగ్గురే క్లాస్కి వెళ్తున్నారు, నేనే బంక్ కొడుతున్నా. వీడు అభిరామ్. ఇప్పుడంటే కంట్రోల్లో ఉన్నాడు, కానీ అప్పట్లో వాడు చేసే పనులకు సచ్చేవాళ్ళం. అమ్మా నాన్న స్నానం చేసావా? ఈరోజు శ్రావణ శుక్రవారం. చేసా, చెప్పు. అదే గుడికి వెళ్ళి దేవుడి దర్శనం తీసుకో. గుడికి వెళ్తున్నా, దర్శనం కానీ ఫోన్ చేస్తా. ఒక్కొక్క పాటి కింద వచ్చి స్టేజ్ మీద డాన్స్ చేస్తున్నాడు. అన్నా వాడిని ఎన్ని రిపీట్లో ఇష్టం వల్ల మైండ్లో వస్తూనే ఉంటుంది. ఇది మా కాలేజ్ గ్యాంగ్తో వచ్చినాం, మేము బాగా ఎంజాయ్ చేసినాం. ఎంజాయ్ చేయడానికి వచ్చినాం. ఇంత ఎక్స్పెక్ట్ చేయాలి, ఇంత ఎంజాయ్ చేస్తామని మేము. వీడు ఇర్ఫాన్. వీడు అస్సలు అమ్మాయిలు చూడు, చూసినా అస్సలు వాళ్ళతో మాట్లాడు. హే స్వీట్ హార్ట్, మాట్లాడినా అసలు ఫ్లడ్ చేయడు. నా హార్ట్ ఇంటర్న్షిప్ ఉంది, కుదిరితే చేస్తావా? ఆలోచించచ్చు కదా. ఛా, నచ్చితే ఫుల్ టైంలో కన్వర్ట్ చేద్దాం అనుకున్నా మామ. వీడు జోసఫ్. ఎవరు? నాన్ సింక్ అంకులా? వాడే. వాడు నాన్ సింక్ ఏ లెవెల్లో ఉంటుందో నువ్వే చూడు. ఈసారైనా ఈ షార్ట్ ఫిలిం చూసి ప్రొడ్యూసర్ కాల్ చేస్తే బాగుండు. అంకుల్ స్కానర్ లేదు బాబు, ఓన్లీ క్యాష్. ఓన్లీ క్యాషా? ఇప్పుడు ఎలా? అంకుల్ ఫోన్పే ఉందా? ఫోన్ పే లేదు బాబు, ఓన్లీ క్యాష్. ఓన్లీ క్యాషా?
ఏ తమ్ముడు ఎట్రా ఎంతైందిరా 50 అయింది. 50 ఇక తీసుకో. థ్యాంక్స్ అన్న. ఓకే ఓకే. అన్నా నెంబర్ చెప్పవన్నా? ఏం వద్దులేరా, అలా కదన్నా, అది డబ్బులేం వద్దు కానీ ఫ్యూచర్లో ఇంకా ఎవరికైనా ఇలానే అవసరం వస్తే నువ్వు కూడా హెల్ప్ చేయి. ఓకే అన్న, తప్పకుండా. ఓకేరా, థ్యాంక్స్. బాయ్. ఏ తమ్ముడు ఇట్రా. అన్న ఎంతైందిరా? 50 అన్న. థ్యాంక్ యూ సో మచ్ అన్న. అన్నా ఫోన్పే నంబర్ చెప్తావా? ఏం వద్దులేదా? అయ్యో పర్లేదన్న, ఫోన్పే నంబర్ చెప్పండి. అలా కాదు కానీ నెక్స్ట్ టైం ఇదే ప్రాబ్లం కానీ వస్తే వాళ్ళకి హెల్ప్ చేయి చాలు, ఓకేనా? ఓకే అన్న. అలా కాదు సార్, అతనికి నెల రోజుల నుంచి హెల్త్ బాగాలేకుండా సార్, అందుకే రాలేడు. వానికి హెల్త్ బాగాలేకపోవడం కాదు, వానికి ఏమైనా సరే సార్ వాడిని ఎగ్జామ్ రాయనివ్వను. వాడేమో బంకులు కొట్టడం, మీరేమో దానికి కవరప్ చేయడం. ఎంతవరకు ఉండాలో అంతవరకు ఉండండి. వెళ్ళిపోండి ఇక్కడ నుంచి. కమ్. ఏంటమ్మా మీ అందరికి 60% బిల్ అటెండెన్స్ ఉన్న వాళ్ళు లిస్ట్ పంపిమన్నా ఇంకా తేలేదు. ఇదిగోండి సార్. ఏ సెక్షన్ ఓకే పర్లేదు, బి సెక్షన్ కూడా బాగానే ఉంది. సి సెక్షన్కి ఏమైంది? ఇది లిస్టా? ఏం చేస్తున్నావు నువ్వు? ఏంటిది? ఇందులో అర్జున్ పేరు లేదేంటి? వాడి అటెండెన్స్ ఎంత? 63% సార్. వాడెప్పుడు కొట్టేది బంకే కదా, లిస్టులో అని పేరు ఎందుకు లేదు? అంత అటెండెన్స్ ఎట్లా ఉంది వాడికి? లేదు సార్. ప్రాక్సీ చేపిస్తున్నారు కదా మీరు? మేమెందుకు వేపిస్తాం? విన్నా, నువ్వు వాడు క్లోజ్ అంట కదా, అర్థమవుతుంది. నువ్వే కదా ప్రాక్సీ చేయించేది? లేదు సార్. మరి ఎందుకు లిస్టులో అని పేరు లేదు? సార్ నేనేం ప్రాక్సీ వేపియలేదు సార్. మీ అన్న కరెక్టే, వాడు బంక్ కొడతాడు. వాడనే కాదు, బీటెక్లో వచ్చిన ప్రతి ఒక్కరు బంక్ కొడతాడు. కానీ వాడి దరిద్రం ఏంటంటే వాడు బంక్ కొట్టినప్పుడే మీరు చూస్తారు, వాడి క్లాస్లో మీరు ఎప్పుడు చూడరు. అందుకు వాడిపైన ఎప్పుడు బంక్ కొడతానో ఒక ఒపీనియన్ క్రియేట్ అయింది. నోట్లేస్తుందండి. అర్థమైంది, చెప్తా. ఈరోజు నుంచి మీ క్లాస్ని స్పెషల్గా మానిటర్ చేస్తా. ప్రతి ఒక్కరూ క్లాస్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి ప్రెజెంట్ లిస్ట్ నా దగ్గర రావాలి. ఒక్కళ్ళు అటు ఇటు అయినా సరే, నో సెకండ్ థాట్. అర్థమవుతుందా? నిన్నే సస్పెండ్ చేస్తా. 75% అబౌవ్ ఉంటేనే వాళ్ళకి ఎగ్జామ్. 0.1% తక్కువైనా సరే అప్పుడు చూస్తారు నేను ఎవరో. అర్థమవుతుందా? ఎస్ సార్. మూవ్ ఫ్రమ్ హియర్, గెట్ అవుట్. ఏంటి అన్సీరియస్గా ఉన్నావు? జోకేలా నవ్వుతావా? ఓకే కూల్. ఇప్పుడు ఏమైందని నేను అన్నారా? చెప్పే. హెచ్ఓడి 60% బిలో అటెండెన్స్ లిస్ట్ పెట్టమన్నాడు. ఓకే మంచిది, నాకు 63 ఉంది. చలో. నువ్వు నేను క్లోజ్ అని నేను నీకు అటెండెన్స్ వేపిస్తా అని మూడోసారి అందరి ముందు ఇట్టిండు. లైట్లే, మన చుడత మన కొత్త ఎప్పుడు ఉండేదే కదా, లైట్లే. లైట్ కాదు అర్జున్, 3 yearsలో మన హెచ్ఓడిని ఇంత సీరియస్ ఎప్పుడు చూడలేదు నేను. ఓకే ఓకే. ఇప్పుడు కానీ నీకు ప్రాక్సీస్ దొరికితే నేను నన్ను ఇద్దరిని సస్పెండ్ చేస్తారు. ఇట్స్ నాట్ టైమ్ టు థింక్ అర్జున్, నువ్వు రావాల్సిందే, నీకు వేరే ఆప్షన్ కూడా లేదు. రేపటి నుంచి మన ఇద్దరం కలిసి క్లాస్కి వెళ్తున్నాం. ఇప్పుడు 11 days ఎలా ప్రాక్సీ చేయించాలి?
ఇట్స్ నాట్ టైమ్ టు థింక్ అర్జున్, నువ్వు రావాల్సిందే, నీకు వేరే ఆప్షన్ కూడా లేదు. ఓకే, ఇప్పటికే నాకు మాయ చాలా చేసింది. తనే కదా ఈ 3 years నాకు అటెండెన్స్ వేసింది. ఫస్ట్ టైం తను అడిగింది. ఇక ఏం ఆలోచించుకుంటే రేపు నుంచి కాలేజ్ ఖచ్చితంగా వెళ్ళాల్సిందే. రోల్ నెంబర్ 22. 22. హియర్ సార్, జస్ట్ నో లాగ్డ్ ఇన్. ఇది జూమ్ క్లాస్ ఆబే. ఇన్స్టేబుల్ నెట్వర్క్ సార్, కనెక్షన్ కనెక్షన్. రోల్ నెంబర్ 24. 24. మే ఐ కమ్ ఇన్ సార్? లే, అనౌన్స్మెంట్ ఆఫ్టర్ ద క్లాస్. అలాగే సార్, నేను కూడా ఇదే క్లాస్. అవునా? 4th లో లాటర్ ఎంట్రీస్ ఆర్డర్ చేస్తున్నారా మన కాలేజ్లో? నేను వెళ్ళి కాదు సార్, నా రోల్ నెంబర్ 23. ఓహో, ఆ మోహన్ బాడు నువ్వేనా? సరే, తగిలాడు లోపలికి. అయినా ఇన్నో లేడున్నావురా? రీసెర్చ్ చేస్తున్నా సార్. అబ్బో, ఏం రీసెర్చ్? మన క్యాంటీన్లో సమోసా సార్ చిన్నగా వస్తుంది, దాన్నే రీసెర్చ్ చేస్తున్నా. ఎలా, నీ అటెండెన్స్ లాగానా? మొత్తానికి ఆర్సీబీ కప్పు కొట్టినప్పుడు కూడా ఇంత సంతోషం కాలేదురా. సరిపోయి కూర్చో. ఏంది, నువ్వు కూడా పిచ్చి పలం గ్యాంగేనా? సరే, క్లాస్ స్టార్ట్ చేద్దాం ఇంకా. సార్ నేనేం చేసిన సార్? ఏం మిస్ అయిందిరా, బాట్ ప్లేయర్ సార్. నేను చెప్పలేదురా ఆడ బాట్ ప్లేయర్ అండి, ల్యాండింగ్ కూడా రా. అవునరా. అవునరా, బాట్ ప్లేయర్నే. మీ పారాషూట్లు నా దగ్గరే ఉన్నాయి. మీరు ఎగ్జామ్ హాల్లో ల్యాండ్ అవ్వాలో ఎక్కడ ల్యాండ్ అవ్వాలో డిసైడ్ చేసేది నేనే. ఓకేనా? ఒకసారి ల్యాండింగ్ మిస్ అయిందంటే డైరెక్ట్ డిటెన్షనే. సో LHS is equal to RHS, both are same. బోత్ ఆర్ నాట్ సేమ్. No, both are same. ఎవరు రాదు? చూసుకుంటాడు సార్ బాలయ్య కోసం. మీరు చదివేది చట్టం, మేము నమ్మేది ధర్మం. బోత్ ఆర్ నాట్ సేమ్. మీకు సమస్య వస్తే దండం పెడతారు. మేము ఆ సమస్యకే పిండం పెడతాం. బోత్ ఆర్ నాట్ సేమ్. ఏం చేస్తున్నావురా? మెడిటేషన్ చేస్తున్నా సార్. సరే, నువ్వు ఈ టాపిక్ ఎక్స్ప్లెయిన్ చేస్తే నేను వదిలేస్తా. సరే, 8 into 9 ఎంతరా? 69 సార్. సరే, అన్నిసార్లు అసైన్మెంట్ రాసుకురా పో. అలా కాదు, ఇంకోసారి అడగండి సార్. సరే, 5 into 4 ఎంతరా? 0 సార్. ఈరోజు నీకు అన్నీ పీరియడ్ అటెండెన్స్ పడుతుంది పో. ఎక్కువ దగ్గర పోయి మళ్ళీ నోట్లాడని పెడతాడు. సరే, ఈ కాన్సెప్ట్ కాకపోయినా మీ బాలయ్య మూవీస్లో లేని కాన్సెప్ట్ అడుగుతా, చెప్పు. ఓకే సార్. సరే చెప్పు, మీ బాలయ్య మూవీస్లో ఉండని కాన్సెప్ట్. గ్రావిటీ సార్. అది ఎవరు కనిపెట్టిర్రు? న్యూటన్ సార్. సరే, న్యూటన్స్ థాట్లా ఎక్స్ప్లెయిన్ చేయి. సరే చెప్పేద్దాం. ఎవ్రీ యాక్షన్ డజంట్ హ్యావ్ ఈక్వల్ అండ్ ఆపోజిట్ రియాక్షన్. అది ఎవ్రీ యాక్షన్ హ్యాస్ ఈక్వల్ అండ్ ఆపోజిట్ రియాక్షన్ కదా? అలాగా సార్. ఇప్పుడు కాలేజ్ ఫీజు కట్టే మేము ఒక్కరోజు కాలేజ్ రాకపోయినా యాబ్సెంట్ అనేస్తాం, అండర్లైన్ చేసుకోమని. దానిపై కండోనేషన్ కూడా కట్టించుకుంటాం. అది ఒక ఫ్యాకల్టీ కాలేజ్కి రాకపోతేనేమో లీవ్ అనేసి. దానిపై శాలరీ కూడా ఏం కట్ కాదు వాళ్ళకి. వాళ్ళు పర్మిషన్ తీసుకొని రాకపోతేనేమో లీవ్ అంటారు. అదే మేము పర్మిషన్ తీసుకొని రాకపోతేనేమో యాబ్సెంట్ అంటారు. ఇది ఎక్కడినా నందాజీ. ఓహో, అలానా? అయితే నువ్వు ఒక పని చెయ్యి. హెచ్ఓడి సార్ ఆన్సర్ ఇస్తారు మీకు. హే ప్రీతి, యూ లవ్ మీ? సారీ, ఐ లవ్ యూ. అబ్బో, నిజం చెప్పు, ఇదే మాట ఎంతమందితో చెప్పా? చాలా మందితో చెప్పా. ఏమని? అదే తనంటే ఇష్టమని. అబ్బో, దేనమ్మా, ప్రేమ పంచడం కూడా తప్పైపోయింది. రే బాలయ్య, నేనా? అంత అద్దురై నిన్నే హెచ్ఓడి సార్ పిలుస్తుండు. ఈడప్పుడు ఎప్పుడు చూడు పిలుస్తా ఉంటా. దేనమ్మా, ఇప్పుడు మేము కూడా వెళ్ళాలా? ఆడ సిద్ధాంతి, ఈడ వేదాంతి. అలా కాదు సార్. ఉండే మురిసినా కూర్చున్నా అందరం కలిసే సార్. డోంట్ ట్రబుల్ ద ట్రబుల్, యు ట్రబుల్ ద ట్రబుల్, ట్రబుల్ ట్రబుల్స్ యు. ఐ యామ్ నాట్ ద ట్రబుల్, ఐ యామ్ ద ట్రూత్. అదే ట్రూత్ ఆఫ్ ఫాల్స్ సార్ చెప్తాడు పో. అరే ఓ పిల్ల బచ్చా, పాడిన చాలు, హెచ్ఓడి సార్ పిలుస్తున్నాడు. ఏమరా ఇంటర్న్షిప్లు ఇస్తున్నావు అంట, ఇస్తావా? అలా ఏమైనా సార్. రే అవునరా, హెచ్ఓడి కామిక్ ఏదో లింక్ అంట, నిజమేనా?
ఏమరా ఆడ కూర్చుంటున్నావు? కూర్చోదా ఆడ కూర్చో. పర్లేదు సార్. ఏంది అది? చెప్పండి సార్, ఏం చేసారు వీళ్ళు? వీడు సార్ డోంట్ ట్రబుల్ ద ట్రబుల్ అని క్లాస్ మొత్తం ట్రబుల్ చేస్తాడు. ఓహో ఓ యూర్ ఇన్ ట్రబుల్, యుల్ బి సస్పెండెడ్. వద్దులేండి సార్. వీడు సార్ వీనికి ఎప్పుడు అమ్మాయిలే. నేను రండరా హెచ్ఓడి సార్ పిలుస్తుండంటే కూడా ఎందురా చూస్తున్నావు చెప్పు నువ్వే. ఓ అవునా, సరేరా, నువ్వు చెప్తే వదిలేస్తా మరి. చెప్పడం కాదు సార్, పాడడం. పాటలు పాడతాడు వాడు అమ్మాయిల దగ్గర. ఓ ఆకలి కూడా ఉందా? సరే పాడు, పాడైతే. నువ్వు పాడితే నేను వదిలేస్తా. పాడరా, పాడు. నీ కంటి చూపుల్లో నా ప్రాణం చేరిందే. ఏమిందిరా? ఏమ్రా అర్జున్, కాలేజ్ 5 days అవుతుందంట, ఏం సంగతి? నాకేం తెలియదు సార్, నాకేం సంబంధం లేదు, నేనేం చేయలేదు. మరి ఎందుకు వచ్చినావురా? ఇదేమైనా రికార్డింగ్ నేర్స్ నడుస్తుందా? నిన్ను విడువడు నిన్ను మరువడు అది? ఓనా? ఇటీ ఏమ్రా 4 crore అప్పని పెట్టుకుని ఫ్లడ్ చేస్తున్నావు, మరి ఎగ్గొట్టేస్తే ఎట్లా? ఎవరు ఆమె ఆమె? ఆమె చెప్పరా ఆమె? ఆమె నా గర్ల్ ఫ్రెండ్ సార్. ఆటగాడు ఓర్ని, మరి ఎందుకురా 4 CR అని పెట్టుకున్నావు? అలాగే 4 కోట్లు రాస్తుందని, అది నా దగ్గరికి వస్తుందని అట్లా సేవ్ చేసుకున్నా సార్. ఏమ్రా సౌండ్, ఫోన్ తెచ్చినావా? పోనీ ఇటీ ఇటీ. పాస్వర్డ్ ఏంట్రా? ఐఎమ్ సెక్సీ సార్. ఐఎమ్ సెక్సీ సార్. ఓపెన్ చేసి. ఎవర్రా ఇల్లు? అత్తమామలు సార్. ఏమ్రా ఎన్నికరం నోటిఫికేషన్లు? ఏమో సార్, ఈ దొంగ నా కొడుకులు నా ఫోన్లో మ్యాట్రిమోన్ అకౌంట్ చేశారు. అప్పటి నుంచి నోటిఫికేషన్లు వస్తూనే ఉన్నాయి. ఎవరు అన్నారు సార్ ఆంటీలు? మనలో ఈ సెకలు కూడా ఉన్నాయా? దీనికేం తక్కువ లేదు. ఎవరో స్వైప్ చేసినట్టున్నారా? చూద్దాం ఎవరు చేసారు. మనం ఇంకొకని పెళ్ళి ఎవర్రా? ఏమ్రా ఎవరో ఈపీ అంట. సార్ ఇటు ఏంటి సార్, నేను మాట్లాడిస్తాను. ఆగు ఆగు. బాయ్, ఇప్పుడు పిల్ల ప్రపోజ్ చేసింది. పార్టీ లేదా పుష్ప? బాయ్, పిల్లని పరిచయం చేస్తా. వస్తున్నా పార్టీలో బియ్యం ఎక్కువ పర్లేదు కానీ తక్కువ కాకుండా చూసుకో. ముందుంది, నువ్వైతే దా. ముందుంది ముసళ్ళ పండగ. దా 3210 దా. ఒక్క చదువు లేదు, సంధ్య లేదు. సంధ్య ఎవర్రా? ఎట్లా మాట్లాడతారా బయట కంపెనీలు వస్తే? ఇంగ్లీష్ అని వచ్చారా కనీసం? ఇంగ్లీష్ నో వెరీ వెల్ సార్. తెలుస్తుంది. ఇదేనారా వచ్చేది నీకు? అదే షార్ట్ ఫిల్మ్స్ అని తీస్తావు కదరా, అట్లా ఇంగ్లీష్ మూవీస్ అన్నా చూడరా వస్తుంది. సరే సార్, ఈ రోజు స్టార్ట్ చేస్తాను. అంటే చదవరా? ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ రాదు, ఒక స్కిల్ లేదు, కనీసం ఎక్సెల్ అని వస్తుందారా నీకు? కొద్దిగా లూజ్ అయింది సార్. అది కాదురా నేను అనేది, ఎక్సెల్ రా. అదేంటి సార్? మీరు బాగుపడినట్టు. నువ్వేంద్రా టెలిగ్రామ్లో కోడ్లు అమ్ముతున్నావు అంట? కూడా అది కోడ్లు అనుకుంటున్నావా కూరగాయలు అనుకుంటున్నారా నువ్వు? నీ సంగతి ఏందిరా? ఇన్స్టాగ్రామ్ అకౌంట్ పబ్లిక్లో పెట్టి దాంట్లో సర్టిఫికేట్స్ పోస్ట్ చేస్తున్నావు అంట. అది లింక్డ్ఇన్ అనుకుంటున్నా, ఇన్స్టాగ్రామ్ అనుకుంటున్నారా నువ్వు? అదే కదా సార్ ప్రాసెస్. మీరు ఈ రకంగా చేస్తే పాస్ అయినట్టు ఎగ్జామ్లు. సార్ ప్లీజ్ సార్, మా ఫోన్లో ఇచ్చాను సార్. మా ఫోన్ తీసుకొని మా కడుపులు కొట్టకండి సార్. లేదమ్మా, ఇచ్చేదైతే లేదు. ఇంకో 4 రోజులు ఎగ్జామ్స్ ఉన్నాయి సార్, చదువుకోవాలి సార్ మేము. ప్లీజ్ సార్. ప్లీజ్ సార్. మళ్ళీ రిపీట్ కాదు సార్. లేదు లేదు, ఏదైనా సరే ఏ పరిస్థితుల్లో అయినా ఇచ్చేదైతే లేదు. ఈయన అడిగి బొక్క. సార్ వస్తున్నా సార్ చాయ్కి. ఓకే ఓకే వస్తున్నా సార్, 1 minute. కొద్దిగా ఉప్పు వేసుకోండి సార్, రోషం వస్తుంది. మీరు అర్జెంట్గా మీరు పని చేయండి రా. ఓకే సార్. సార్ సార్ ప్లీజ్ సార్. ప్లీజ్ సార్. తినప్ప సావ దుక్కుతాడు. ప్లీజ్ సార్. ప్లీజ్ సార్ ప్లీజ్ సార్, ఇచ్చేయండి ఇచ్చేయండి సార్. కట్టం లేకుండా చేసుకుంటే సార్ నొప్పుతుంది. సార్ 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 ఫోన్ ఇవ్వండి రా, పోండి. సార్ ప్లీజ్. ప్లీజ్ సార్. ప్లీజ్ సార్ 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 ప్లీజ్ సార్. ఈ నక్కల వేట ఎంతసేపు? కుంభస్థలాన్ని బద్దలు కొడదాం పదా.
అరే రా 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 లేదు సార్ నేనేం పెట్టలేదే. అవునా చూసినా ఆగండి. సార్ ఎవరో దొంగన కొడుకులు నా ల్యాప్టాప్ తీసి పెట్టినట్టున్నారు సార్. నేనైతే పెట్టలే. ఆగండి డిలీట్ చేసేస్తున్నా. చలి పెడుతున్నాను లేసలేవా, శాతం నైతులు లేసలేవా, తెల్లారు లేచి తల్లిదండ్రులు పని పోతుండే నిద్రవాడికి ఎట్లా సిగ్గు అనిపిస్తున్నా నీకు? హలో, ఏం చేస్తున్నావే? ఏం లేదురా, తిన్నావా? తిన్నా. అటెండెన్స్ 74.75% ఉంది. రేపు ఒక్కరోజు పక్కా ఇంకేం వస్తా. టెన్షన్ ఉండదు. ఖచ్చితంగా. బాయ్. బాయ్. హాయ్ అంకుల్, తిన్నారా? హా బాబు, తిన్నావా బాబు? అరే ఇక్కడ ఒక అమ్మాయికి యాక్సిడెంట్ అయితే బెస్ట్ హాస్పిటల్లో జాయిన్ చేసాం. ఏ నెగిటివ్ బ్లడ్ కావాలంట, నీది అదే కదా, తొందరగా రా. ఏమైంది బాబు అట్లా వెళ్తున్నావు? హాస్పిటల్ పేరేంటి? అదే రా బెస్ట్ హాస్పిటల్. మధ్యాహ్నం వెళ్ళొచ్చేసిన ఇంకా 4 ప్లేట్స్ అన్నీ 75 క్రాస్ అయిపోయింది. ఓకే డన్. మా కాలేజ్లో కమ్మగా యాక్సిడెంట్ అయిందంట. కాల్ చేశారు. 2nd ఫ్లోరా. డీటెయిల్స్ ఫిల్ చేయండి. సెకండ్ ఫ్లోర్ కదా? సార్ మా అమ్మాయికి యాక్సిడెంట్ అయిందంట. ఎవరు అడ్మిట్ చేశారంట సార్. ఎమర్జెన్సీ వార్డ్ ఎక్కడుందో చెప్తారా? 2nd ఫ్లోర్లో. బాబు నువ్వేంటి ఇక్కడ? ఎవరు అమ్మాయికి యాక్సిడెంట్ అయింది అంకుల్, బ్లడ్ ఇవ్వడం కోసం వచ్చాను. ఆ అమ్మాయి మా అమ్మాయి బాబు. థ్యాంక్ యూ సో మచ్. పర్లేదండి, డబ్బులు ఏం తగ్గలేదు, బాగానే ఉంది. మీరు బ్లడ్ ఇచ్చారా? థ్యాంక్ యూ సో మచ్ బాబు, టైంకి వచ్చి ప్రాణాలు పర్లేదు కాపాడలేదు. అంకుల్, నాకు కొద్ది కాల్లో అటెండెన్స్ ఇష్యూ ఉంది. సరే బాబు మీరు బయలుదేరుతాను. వెళ్ళండి, మీకు లేట్ అవుతుంది కాలేజ్కి. एक अर्जन काम मैंने एचओडी मत लो करने के लिए बोला था। एक अर्जन काम है भैया, इसलिए गया। ऐसा करो भैया, ऐसा करो भैया। बाहर ही रहो। ऐसा नहीं भैया, एक बजे हो रहा भैया ऐसा नहीं भैया, अब आना ही नहीं, अब समझ लो बाहर ही रहो। अर्जन है भैया, इसलिए बोला गया था मत लो करने के लिए भैया, प्लीज समझ लो। ऐसा करो भैया, प्लीज भैया ऐसा करो भैया। भैया చెప్పేది విను ఒకసారి. అరే నేను విన్నా అర్జున్, చెప్పేది విను కదా. నేను చెప్పేది నువ్వు విన్నావా? ఫస్ట్ వెళ్ళిపోయి కంచి. నాకేం అసలు చెప్పు. అలా కాదే, నేను వచ్చా, గేట్ దాకా వచ్చా, కాల్ వచ్చింది, యాక్సిడెంట్ అన్నారు, బ్లడ్ కావాలన్నారు. అక్కడికి వెళ్ళి చూస్తే మన వేరే యాంక్లో అమ్మాయి. ఇప్పుడు ఏం చేయని చెప్పు. ఓ అవునా, వెళ్ళి హెచ్ఓడి పర్మిషన్ తీసుకోపోయారు. ఆఫ్టర్ వచ్చానే, వాచ్మెన్ ఎలా చేయలేదు. ఇప్పుడు ఏం చేయాలో అర్థం కావట్లేదు. నన్ను ఏం చేయమంటావు చెప్పు. అటెండెన్స్ కూడా 74.75 ఉంటుంది. ఇంకా యశ్వంత్ పద్మాలు కూడా. ఇప్పుడు ఏం చేయాలో అర్థం కావట్లేదు. అసలు ఒకసారి లేదు లేదు, నేను వెళ్ళొచ్చేసే ప్రసక్తే లేదు. అలాగే థ్యాంక్ యూ వెరీ సార్. సార్ 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 ఆగు. ఈ ఫైల్స్ ఎగ్జామినేషన్ డిపార్ట్మెంట్లో ఇచ్చా. వెళ్ళమన్నా కదా, వెళ్ళు. ఈ ఒక్కసారి సార్. లేదు అలాగే సార్, ప్లీజ్. అవసరమే లేదు సార్ ఇంకోసారి రిపీట్ ప్లీజ్ సార్. సార్ ప్లీజ్ సార్, ఒక్కసారి సార్. లేదు అర్జున్, అలాగే సార్. ఇంతవరకు ఇచ్చిన సార్ ఛాన్సెస్ ఒక్కసారి సార్, ఇంకోసారి రిపీట్ అవుతుంది ప్లీజ్ సార్. ఒక్కసారి సార్. సార్ ప్లీజ్. అవసరం లేదు, వెళ్ళిపో ఇక్కడ నుంచి. సార్ అలాగే Move from here. ఒక్కసారి సార్ ప్లీజ్. సార్ సార్ అర్జున్ వెళ్ళమన్నా కదా, ఇంకేం చేస్తున్నావు ఇక్కడ? ఒక్కసారి ప్లీజ్ సార్. లేదు అర్జున్, లేదు లేదు, ఎగ్జామ్కి వెళ్ళి వచ్చేసే ప్రసక్తే లేదు. ఫిక్స్ అయిపో నువ్వు. ఇప్పుడు ఏం చేయాలి? చూడి ఎలా చేయట్లేదు. నాకే ఎందుకు ప్రతి
ప్రతిసారి నువ్వు ఫెయిల్ అయినట్టే ఇంకా ఎన్ని బంక్ కొట్టే ముందు ఆలోచించుకోవాల్సింది. ఎగ్జామ్స్ రాయిపోతే ఎట్లా? బ్యాక్లాగ్స్ పడతాయి. అసలే నేను టాపర్ని. ఒక్కసారైనా మీ పేరెంట్స్ గురించి ఆలోచించావా? ఛీ! రే అర్జున్ గారి పేరు కూడా ఉందిరా, కానీ వాడు రూమ్ లో పడున్నాడు. మరెలా? ఇప్పుడు ఎలా? పదండ్రా. అన్నా కొంచెం అర్జున్ ఫోన్ చేసుకొని ఫోన్ ఇస్తారా? రే ఫోన్ దొరికిందిరా, నంబర్ చెప్పండి రా. తెలియదురా. మరి ఎట్లా రా? రే నువ్వు మా ఎక్కడ ఉంది వెతుకుపోరా. రే ఫస్ట్ హెచ్ఓడి దగ్గర పోదా. సార్ 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 వస్తున్నా. సార్ 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 ఓకే సార్ సార్ వస్తున్నా. సార్ చెప్పండి ఏమైంది? అర్జున్ పేరు ఎలిజిబిలిటీ లిస్ట్ లేదని రాలేదు సార్, కానీ తీరా చూస్తే ఆ పేరు ఎలిజిబిలిటీ లిస్ట్లో ఉంది. ఫోన్ చేద్దాం అంటే మా దగ్గర ఫోన్ లేదు. మీరు ఒకసారి చేయండి సార్ ప్లీజ్ సార్. అయినా ఎగ్జామ్ టైంలో మీరు ఇక్కడ ఏం చేస్తున్నారు? ఫస్ట్ ఎగ్జామ్ రాయండి సార్ ప్లీజ్ సార్. సార్ మీకు సేవలు చేయడానికి నేను ఫోన్ తెచ్చుకోలే. నాకు చాలా పనులు ఉంటాయి, ఇది ఒకటే పని కాదు. అయినా మీరు వెళ్ళండి ఇక్కడ నుంచి. మీరు ఎలా చేస్తున్నా సరే వాడికి ఇంత నెగ్లిజెన్స్ ఏంటి? వాడికి కావాల్సిందే. రే మాయ కూడా కనిపించలేదంటరా. రే వాచ్మెన్ అంకుల్ రా. అంకుల్ 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 బాబు అర్జున్ ఎగ్జామ్ సెలెక్టెడ్, కొంచెం ఫోన్ చేసుకోండి. తీసుకోండి బాబు. రే అంకుల్ దగ్గర కూడా అర్జున్ నంబర్ లేదురా. అంకుల్ మీ దగ్గర కూడా లేదా? బాబు నా దగ్గర కూడా లేదు. ఇప్పుడు ఎలా రా? బాబు నాకు ఐడియా వచ్చింది. ఆ రోజు హాస్పిటల్ మా అమ్మాయికి యాక్సిడెంట్ అయినప్పుడు హాస్పిటల్ నుంచి కాల్ చేశారు కదా, వాళ్ళ దగ్గర ఖచ్చితంగా అర్జున్ నెంబర్ ఉంది. అంకుల్ చేయండి. హలో అది మొన్న మా అమ్మాయికి యాక్సిడెంట్ అయినప్పుడు ఒక అతను బ్లడ్ ఇచ్చాడు కదా, అతని నెంబర్ కొంచెం ఇస్తారా? రాసుకో చెప్పండి 9884. ఎత్తురా ఎత్తు. రే ఎత్తు. కొట్టుకొని కొన్నాడా వీడు? వీడు ఎత్తట్లేదు, ఎత్తురా ప్లీజ్. లేపురా నాయనా లేపు. జోన్ ఎత్తు. అంకుల్ వీడు ఎత్తేలా లేడు అంకుల్, తీసుకోండి. బాబు అర్జున్ ఫోన్ చేస్తున్నాడు. అర్జున్ ఫస్ట్ నువ్వు ఏంది ఏమి అని అడుగుకుంటా కాలేజ్ రా, ఫాస్ట్ రా, జల్దీ రా. ఎగ్జామ్ కి సెలెక్ట్ అయినో బే నువ్వు. వద్దు చాక్లెట్ రా. ఎగ్జామ్ కి సెలెక్ట్ అయినో బే నువ్వు, జల్దీ రా. అవునా? వస్తున్నా. దీనమ్మా, ఈ బొక్కల బండి ఇప్పుడే అయిపోవాలా? ఇప్పుడు ఏం చేయాలి? టైం అయిపోతుంది. అరే అన్నరా? బ్రో ప్లీజ్ బ్రో లిఫ్ట్. అన్నా నువ్వా? నేను తెలుసా నీకు? తెలుసా అన్న, అప్పుడు క్యాంటీన్లో డబ్బు లేకపోతే నువ్వే కదా హెల్ప్ చేసింది. అవునా? ఎగ్జామ్ 5 minutesలో దాన్ని డ్రాప్ చేస్తావా? మే కమిన్ సార్? రా అర్జున్. సార్ అది ఎలా చేయని చెప్పారు, ఎలా చేశారు? అర్జున్ యాజ్ అ స్టూడెంట్గా నువ్వు స్టూడెంట్ ఏమో కానీ యాజ్ అ హ్యూమన్ బీయింగ్గా మాత్రం యు ఆర్ అ గ్రేట్ పర్సన్. వీరే నాకు మొత్తం చెప్పాడు ఏం జరిగిందో. 3 days నుంచి సార్. సార్ లాస్ట్ టైం సార్ మీ ల్యాప్టాప్ మర్చిపోయారు సార్ కార్లో. సార్ వీరయ్య సార్ ఈ ఫైల్స్ ఎగ్జామినేషన్ డిపార్ట్మెంట్లో ఇచ్చారు. సార్
సార్ ఆ అబ్బాయికి ఏమైంది సార్? వీరయ్య, వేరే వాళ్ళు అడిగితే చెప్పకపోతుండే కానీ నువ్వు అడుగుతున్నావు కాబట్టి చెప్తున్నావు. ఎందుకంటే యాక్సిడెంట్ అయినప్పుడు నాకు బాగా హెల్ప్ చేసాడు. కర్మనా తొక్క. అయితే ఏంటి ఇప్పుడు? బాబు బాబు ఏమైంది బాబు? లే బాబు. హలో అంబులెన్స్, ఇక్కడ టెంపుల్ దగ్గర ఇద్దరికి యాక్సిడెంట్ అయింది, తొందరగా రండి, చాలా బ్లడ్ పోతుంది, ఫాస్ట్. సరే వీరయ్య, నీకు ఫ్యూచర్లో ఏం హెల్ప్ కావాలన్నా నన్ను అడుగు. అయ్యో పర్లేదు సార్, మీరు సేఫ్గా ఉన్నారు కదా, అది చాలు. వాడు ఒక స్టూడెంట్ వీరయ్య. 11 రోజులు రమ్మంటే 10 రోజులు వచ్చిండు, మిగతా ఒక రోజు కూడా అటెండెన్స్ పడలేదు, ఎగ్జామ్ రాలేకపోతుండు. ఏం చేస్తారు? అంత పని ఏముంటుంది దానికి? ఆ అబ్బాయి ఎలాంటి వాడో నాకు తెలియదు సార్, కానీ మీకు ఒక విషయం చెప్పాలి. ఆ రోజు యాక్చువల్గా అబ్బాయి కాలేజ్కి వచ్చాడు సార్, కానీ సడన్గా ఏదో కాల్ వచ్చి హడావిడిలో వెళ్ళిపోయాడు సార్. దాని తర్వాతే తెలిసింది సార్ నా కూతురికి యాక్సిడెంట్ అయిందని. వాళ్ళ ఫ్రెండ్సే కాపాడారు సార్ నా కూతుర్ని. ఆ రోజు అతను బ్లడ్ ఇవ్వకపోయింటే నా కూతురు బ్రతికేది కాదు సార్. అప్పటికి అబ్బాయి కాలేజ్కి వచ్చాడు సార్ ఏదో పని ఉందని, కానీ మన వాచ్మెన్సే ఆపేశారు. లేట్ వస్తే ఆపేయమని మీరే చెప్పారంట కదా సార్. ఈవినింగ్ వరకు అతను గేట్ దగ్గరే ఉన్నాడు సార్, మీరు అలౌ చేస్తారని. అంత జరిగిందా? సార్ అప్పట్లో ఏదైనా హెల్ప్ కావాలంటే అడగమన్నారు కదా సార్, మీకు హెల్ప్ చేసినందుకు. ఇప్పుడు అతన్ని అలౌ చేయండి సార్ ఎగ్జామ్స్కి. సో అందుకే నేను అలౌ చేశాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. అర్జుడు ఇది అరే రిజల్ట్స్ వచ్చారా? ఇప్పుడు ఇప్పుడే? నా చూడరా, నాది కూడా చూడరా. ఏమైందిరా? ఏమైంది? 3 సబ్జెక్టులో ఫెయిల్ అయ్యావరా. ఇప్పుడు ఎలా, ఏం చేయాలి? వాట్ ఈస్ లైఫ్? ఎవరు ప్రొడ్యూసర్ కాల్ చేశారు? హలో, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఓకే సార్, నేను చెప్తాను మీకు. ఏమైంది అర్జున్, ఏమైంది చెప్పు. ప్రొడ్యూసర్ నుంచి కాల్ వచ్చింది, స్టోరీ చెప్పమంటున్నారు. మరి ఏ స్టోరీ తీద్దాం అనుకుంటున్నారా? లవ్ స్టోరీ తీయచ్చుగా అర్జున్. లవ్ స్టోరీ అంటే మోటివేషన్ కావాలి. నేను ఇస్తా. హే ఆగు, వస్తున్నా. అమ్మయ్యా, మొత్తానికి వీళ్ళ లవ్ స్టోరీ సెట్ అయింది. ఆగవే బాబు, వస్తున్నా. ఏంటి నిజంగానా? ఇదిగో వాచ్, మన రిలేషన్షిప్లో నేను నీకు ఇస్తున్న ఫస్ట్ గిఫ్ట్. ఇది పాడైపోయినా నువ్వు దీన్ని జాగ్రత్తగా పెట్టుకుంటా నాకు ప్రామిస్ చేయి. ఇంతకీ ఆ వాచ్ ఎవరిచ్చారు నాన్న? వస్తున్నా మాయా.